వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైసీపీ పార్టీ అధినేత జగన్ తాజాగా ఒక సంచలన ట్వీట్ చేశారు. తన సొంత నియోజకవర్గమైన పులివెందుల్లో జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికపై, అలాగే అధికార పార్టీ అనుసరిస్తున్న వైఖరిని సైతం తెలియజేస్తూ సీఎం చంద్రబాబు పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఒక ట్వీట్ చేశారు. అధికార పార్టీ దౌర్జన్యాలకు సీఎం చంద్రబాబు ప్రోత్సాహమే కారణమన్నట్లుగా విమర్శించారు. అంతేకాకుండా చంద్రబాబు అనే వ్యక్తి అరాచకవాది, అప్రజాస్వామికవాది అంటూ పలు ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభానికి ఇంకా 4 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీశక్తి చొరవకు అధికారులు ఏర్పాట్లు వేగాన్ని పెంచారు. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. 2024 ఎన్నికల సమయంలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 సంక్షేమ వాగ్దానంలో భాగంగా దాదాపు 74% ఆర్టీసీ బస్సులను ఈ పథకం కోసం ప్రయోగించనున్నారు. మరో ఎయిర్ ఇండియా విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఎంపీ కేసీ వేణుగోపాల్ సహా పలువురు పార్లమెంటు సభ్యులున్నారు. త్రివేంద్రం నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఈ ఎయిర్ ఇండియా విమానాన్ని సాంకేతిక సమస్యల కారణంగా చెన్నైకి అత్యవసరంగా మళ్లించారు. ఈ సందర్భంగా కేసీ వేణుగోపాల్ ఆ విమానంలో తనకెదురైన అనుభవాన్ని ఎక్స్ పోస్ట్లో తెలియజేశారు. అదొక భయంకరమైన ప్రయాణమని, విషాదానికి దగ్గరగా వచ్చామని దానిలో పేర్కొన్నారు. దాయాది దేశం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ భారత్పై కవ్వింపు చర్యలకు దిగారు. పాకిస్తాన్ వద్ద క్షిపణులకు లోటు లేదంటూనే తమ నాశనం అంటూ జరిగితే పాక్తో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. కుక్కతో ఒక వంకర అన్న చందంగా పాక్ వైఖరి ఎప్పటికీ మారదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మాది అణ్వాయుధ సామర్థ్యం కలిగిన దేశమని, మా వద్ద క్షిపణులకు లోటు లేదని, అవసరమైతే అణుయుద్ధానికి దిగుతామని, సింధు నది భారత్ డ్యాంలు నిర్మించే వరకు మేము ఎదురు చూస్తామని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ నేతలందరి ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు. సొంత పార్టీ నేతలపై కేసీఆర్ కు నమ్మకం లేదన్నారు. తాను నోటీసులు ఇచ్చుకుంటూ పోతే తండ్రి కొడుకులు ఇద్దరు జీవితాంతం జైల్లోనే ఉంటారంటూ మండిపడ్డారు. మావోయిస్టు సానుభూతి పల్లమంటూ తన పేరును, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును పోలీసు లిస్టులో చేర్చారని చెప్పారు. బీఆర్ఎస్ నేతలకు సిగ్గుంటే పార్టీ నుంచి బయటకు రావాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చ ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. తుర్కియాలోని బలికెసిర్ ప్రావిన్స్ లో ఆదివారం సాయంత్రం 6.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీనివల్ల 200 కిలోమీటర్ల దూరంలోని ఇస్తాంబుల్లో భూమి కంపించింది. ఈ భూకంప తీవ్రతతో ఇస్తాంబుల్, బలికెసిర్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రకంపనలు వచ్చాయి. పలు సిటీలో భవనాలు కుప్పకూలగా ప్రజలు ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. భూకంపం బలికెసిర్ సిటీకి 51 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో ఏర్పడినట్లు అధికారులు ప్రకటించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని, బీహార్లో జరుగుతున్న ఎలక్టోరల్ రోల్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సరిగా లేదని ఆరోపిస్తూ ఇండియా కూటమి భారీ ఆందోళనకు సిద్ధమైంది. ఆగస్టు 11న ఢిల్లీలోని పార్లమెంటు నుంచి ఎన్నికల సంఘం ఆఫీస్ వరకు 300 మందికి పైగా ఎంపీలు మార్చి చేయబోతున్నారు. కానీ ఈ మార్చికి ఢిల్లీ పోలీసులు అనుమతి ఇవ్వలేదని చెబుతున్నారు. ఇండియా కూటమిలోని 25 పార్టీల ఎంపీలు మార్చిలో పాల్గొనున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీకి కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నోటీసులు జారీ చేశారు. భారత ఎన్నికల వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపుతూ ఇటీవల రాహుల్ గాంధీ తీవ్రస్థాయి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కర్ణాటకలో ఒక మహిళా ఓటర్ 2 సార్లు ఓటేశారంటూ రాహుల్ ఆరోపణలు చేయగా, దీనిపై కర్ణాటక సీఈఓ స్పందిస్తూ ఆరోపణలపై పూర్తి స్థాయి విచారణ జరిపేందుకు సంబంధిత పత్రాలను సమర్పించాలని రాహుల్కు సూచించింది. మరోవైపు ఎన్నికల సంఘం కూడా ఓట్ల చోరీ ఆరోపణలపై డిక్లరేషన్ సమర్పించాలని లేదా తప్పుడు ఆరోపణలకు దేశానికి క్షమాపణ చెప్పాలని మరోసారి కోరింది. భారత విమానాలకు గగనతలాన్ని మూసివేసిన పాకిస్తాన్ భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటోంది. పాకిస్తాన్ విమానాశ్రయాల అథారిటీ కేవలం 2 నెలల్లోనే 1240 కోట్లు నష్టపోయింది. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో భారత్ విమానాలకు పాక్ గగనతలాన్ని మూసివేయడం తెలిసిందే. ఇది ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి రాగా, దీంతో దేశం ఆదాయంలో భారీ నష్టాన్ని ఎదుర్కొంటోంది. దీనివల్ల రోజుకు 100 నుంచి 150 భారతీయ విమానాలు ప్రభావితమయ్యాయన్నారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా అక్రమంగా 58 కోట్లు సంపాదించారని ఈడీ తెలిపింది. గురుగ్రామ్లోని సికోపూర్లో మోసపూరిత భూ లావాదేవీల్లో సంపాదించిన ఈ సొమ్మును మరికొన్ని ఆస్తులుగా మార్చినట్లు పేర్కొంది. ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ నుంచి 3.5 ఎకరాల భూమిని వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ కంపెనీకి 7.5 కోట్లకు కొనుగోలు చేసిందని ఈడీ తెలిపింది. కానీ వాస్తవంగా అంగీకరించింది 15 కోట్లని పేర్కొంది. 7.5 కోట్లకు చెక్కునిచ్చారని, కానీ దాన్ని నగదుగా మార్చలేదని చెప్పింది.
భారత నావికాదళం అరేబియా సముద్రంలో నావికా విన్యాసాలు నిర్వహించడానికి నిర్ణయించింది. అదే సమయంలో దాయాది పాకిస్తాన్ కూడా తమ ప్రాదేశిక జలాల్లో నౌకా విన్యాసాలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇటీవల రెండు దేశాల మధ్య చోటు చేసుకున్న పోరు నేపథ్యంలో ఈ విన్యాసాలు ఉద్రిక్తతలకు దారితీస్తాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 11, 12 తేదీల్లో తమ యుద్ధ నౌకలు అరేబియా సముద్ర జలాల్లో విన్యాసాలు నిర్వహిస్తాయని మన రక్షణ వర్గాలు ఆదివారం నిర్ధారించగా, అయితే అదే సమయంలో తాము కూడా నావికా విన్యాసాలు చేపట్టనున్నట్లు పాకిస్తాన్ నోటం జారీ చేసింది. ఇవి ఇప్పటి వరకున్న స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.